భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్తో చైనా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ తన విజయాల్లో ఒకటిగా భావిస్తోంది. వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడం కోసం చైనా ముందుకొచ్చింది. మన దేశంతో జరిగిన పరిమిత యుద్ధం పుణ్యమాని చైనా దానికి అన్ని సహకారాలు అందించేందుకు రెడీ అవుతోంది. తాజాగా పాక్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రస్తుతం చైనా పర్యటిస్తున్న పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భేటీ అయ్యారు. అనంతరం చైనాతో వాణిజ్య ఒప్పందం గురించి ప్రకటన చేశారు. చైనాతో జరిగిన సమావేశంలో ఆర్థిక ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసిని ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలని కూడా నిర్ణయించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు దేశాలు స్థిరత్వం, శాంతి కాపాడుకోవడం పైన చర్చించాయని వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడి, వ్యవసాయం, పారిశ్రామికీకరణ, ఇతర రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి చైనా, పాకిస్తాన్ అంగీకరించాయని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందుకు కూడా డ్రాగన్ కంట్రీ ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడవ్ ఉపగ్రహ వ్యవస్థలని పాకిస్తాన్ సైన్యం కోసం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనికాధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది. పాకిస్తాన్లోని రావల్పిండి, లాహోర్, సియాల్కోట్తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు నిర్వహించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఈ సమావేశం జరిగింది. పాకిస్తాన్కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతివ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సహాయాన్ని అందిస్తోంది. రియల్ టైం కోఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు సమాచారం. సాయం అందించినా వాటిని అందిపుచ్చుకోవడం కూడా తెలిసి ఉండాలి. మదర్సాలలో చదువుకునే జనానికి చైనా సాయం అందినప్పటికీ లాభం లేకుండా పోయింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్లు, క్షిపణి వ్యవస్థల్ని భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్ ని మోహరించింది. దీంతో ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్కు అందించడానికి అంగీకరించినటువంటి అత్యంత అధునాతన 5వ తరం J-35A స్టైల్త్ యుద్ధ విమానాలను కూడా త్వరగా అందజేయనుందని సమాచారం. రెండు దేశాలకు చెందిన దౌత్య వర్గాలు ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్కు చైనా బహుమతిగా అభివర్ణిస్తున్నాయి. ఈ నిర్ణయంతో పాక్, చైనా మధ్య రక్షణ సహకారం ఎంత అత్యవసరంగా మారిందో స్పష్టమవుతోంది. నిజానికి J-35A యుద్ధ విమానాల్ని 50% డిస్కౌంట్ ఆఫర్తో సగం ధరకే పాకిస్తాన్కు చైనా అందిస్తోందని సమాచారం. అంతేకాకుండా వాటి మొత్తాలని ఒక్కసారిగా పేమెంట్ కాకుండా ఈఎంఐల రూపంలో చెల్లించేందుకు కూడా చైనా అంగీకరించిందంట. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చూపిన పనితీరుకు ఇది ఒక బహుమతిగా విశ్లేషకులు చెప్తున్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం ఈ ఏడాదిలోనే 30 J-35A యుద్ధ విమానాల మొదటి బ్యాచ్ను డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నాటికి ఈ ఫైటర్ జెట్లు పాక్కు అందించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇప్పటికే కొంతమంది పైలట్లు J-35A ఫైటర్ జెట్ల నడిపేందుకు కావలసిన ట్రైనింగ్ కోసం బీజింగ్లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 5వ తరం ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యాలను పొందడంలో పాకిస్తాన్ సాధించిన పురోగతి అని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫైటర్ జెట్ల ఒప్పందంతో పాటు చైనా అధికారులు పాకిస్తాన్ సివిల్, సైనిక మౌలిక సదుపాయాల్లో $25 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. అయితే ఇవన్నీ చైనా ఊరికే చేయడం లేదు. చైనా, పాకిస్తాన్ మధ్య సిపెక్ ఒప్పందం మేరకు గ్వాదర్ పోర్ట్ కార్యకలాపాలకు పూర్తి భద్రతాపరమైనటువంటి మద్దతు, సులభమైన యాక్సెస్ ను చైనాకు అందిస్తామని పాకిస్తాన్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని బట్టి చూస్తుంటే చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక, ఆర్థిక సహకారం ప్రాంతీయంగా ఎదురయ్యే భద్రతా సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నట్టు అర్థమవుతోంది. భారత్, పాకిస్తాన్ను కనుమరుగయ్యేలా చేస్తే అసలు నష్టం చైనాకే అవుతుంది. ఇప్పటికే బిలియన్ల డాలర్లు ఖర్చుతో చేసిన అనేక ప్రాజెక్టులు మూలన పడతాయి. చైనా తలపెట్టిన ఏ ప్రాజెక్టుకును భారత్ ఇంతవరకు దేన్ని అంగీకరించలేదు. పైగా POK నుంచి నిర్మిస్తున్న ప్రాజెక్టులను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ 3 ముక్కలైతే తన ప్రాజెక్టుల గతి ఏమవుతుందోనని బెంగతో ఉంది డ్రాగన్ కంట్రీ. అందుకే పాకిస్తాన్ అడిగిన దేన్ని కాదనకుండా ఇచ్చేస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టుగా పాకిస్తాన్ పాలకులు వచ్చిన కాడికి రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
తమ ప్రయోజనాలను కాపాడడంలో పాకిస్తాన్ విఫలమవుతుందని చైనాకు తెలుసు. అందుకే వారితో పాటు ఆఫ్ఘనిస్తాన్ పాలకుల్ని కూడా దువ్వే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే పీఓకేతో పాటు పాకిస్తాన్ను సైతం కంటికి రెప్పలా కాపాడుకోనట్టయితే చైనాకు భారీ నష్టం తప్పదు. పాకిస్తాన్ ముక్కలవుతుంటే డ్రాగన్ గుండె పగిలిపోవడం ఖాయం. బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిన పీఓకేను భారత్ స్వాధీనం చేసుకున్న చైనా నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మొత్తం నీరుగారిపోతుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ను దువ్వుతూ బీజింగ్లో చర్చలు జరుపుతోంది చైనా. ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతంలోని ఖనిజాలపై చైనా ఎన్నో ఆశలు పెట్టుకుంది. బలూచిస్తాన్ దేశం ఏర్పడితే అక్కడి బంగారు గనుల నుంచి బంగారాన్ని, బొగ్గు, గ్యాస్ నిక్షేపాలను దోచుకునే ఛాన్స్ లేకుండా ఉంటుంది. అన్నింటికి మించి గ్వాదర్ పోర్ట్ను చైనా వదిలేసుకోవాల్సి ఉంటుంది. అందుకే పాకిస్తాన్ను ఎలాగైనా కాపాడుకునే లక్ష్యంగా చైనా పావులు కదుపుతోంది. అదే కాకుండా చైనా ఎప్పుడూ ఎవరికి ఏది ఉచితంగా అందించదు. దాని ప్రతి అడుగు వెనక ఓ మతలబు దాగి ఉంటుంది. ఇప్పుడు చైనాకు, బంగ్లాదేశ్కు, ఆఫ్ఘనిస్తాన్కు సాయం అందించేందుకు ఉవ్విళ్ళూరడం వెనుక దానికంటూ ఒక ప్లాన్ ఉంది. మొదటి నుంచి విస్తరణవాదంతో పనిచేసే చైనాకు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ప్రపంచంలోని 35% జనాభా ఉండే ఆసియా ఖండంపై తన సత్తా చాటాలంటే హిందూ మహాసముద్రం తన చెప్పు చేతల్లో ఉండాలి. ఈ మేరకు హిందూ మహాసముద్రంలో భారతదేశం చుట్టూ ఉన్న 28 దేశాలపై చైనా దృష్టి పెట్టింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న దేశాలను ఎంపిక చేసుకొని వాటికి అప్పులు ఇవ్వడం, మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మచ్చిక చేసుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే దాని వలలో పడినటువంటి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా దేశాలు దాని అప్పుల వలలో పడి విలవిల్లాడుతున్నాయి. అవసరం లేకున్నా చైనా నిర్మించే ప్రాజెక్టులను అంగీకరించడం, ఆ తర్వాత రుణాలు చెల్లించలేక కీలక ప్రాంతాలను చైనాకు దారాదత్తం చేయడం పరిపాటిగా మారింది. ఈ విధంగా మన దేశం చుట్టూ చైనా స్ట్రింగ్ ఆఫ్ పెడల్స్ అనే పేరుతో కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తన ముత్యాల సరంలో ముత్యమైనటువంటి పాకిస్తాన్ మరోసారి చైనా ఉచ్చులో పడుతోంది. ఇటీవల భారత్ చేసిన దాడులను అడ్డుకునేందుకు, భారత్పై దాడులు తిరిగి చేసేందుకు చైనా ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్లు ఉపయోగించుకొని బొక్కబోర్ల పడింది పాకిస్తాన్. ఆ సంగతి ప్రపంచం మొత్తం చూసింది. మేడ్ ఇన్ చైనా వస్తువులతో యుద్ధం చేసినందుకు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ నవ్వుల పాలైంది. ఇండియన్ ఆర్మీ చేతిలో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలన్నీ కోలుకోలేంతగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా లాహోర్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు స్తంభించిపోవడం, 8 పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ ఖచ్చితమైన దాడులు నిర్వహించి ధ్వంసం చేసిన కొన్ని రోజులకే పాకిస్తాన్, చైనా మిలిటరీ అధికారులు మళ్ళీ ఈ రకమైనటువంటి వ్యూహాలతో భేటీ కావడం ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి మళ్ళీ మన దేశంపై ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఆపరేషన్ సింధూర్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయక తప్పదని ప్రధాని మోదీ ఇప్పటికే హెచ్చరించారు.